ఓకే మేడం, 6 మీ దగ్గర ఉంటాను, సరేనా? ఉంటాను. సారీ మీనా. ఈ సారీలు పూరీలు నాకే వద్దు. ఇన్ని రోజులు పార్కులో కూడా నిద్రపోయినోడు ఇవాళ ఒక్క రోజు షాప్కెళ్ళి అలసిపోయాను అంటున్నాడు. కావాలనే పెళ్ళ మొగుడు కలిసి నాటకాలు ఆడుతున్నారు. మా నాన్న గనక రాకపోయి ఉంటే వాడిని బయటికి లాగి పారేసి ఉండేవాడిని. ఇప్పుడు చూడు, నిన్ను కింద పడుకోబెట్టాల్సి వచ్చింది. కిందెక్కడ పడుకున్నాను? నేను పైనే కదా పడుకున్నాను. నాకు ఇక్కడే బాగుంది. నువ్వు వాళ్ళ మీద జాలి చూపించుకో, వాళ్ళు కావాలనే చేస్తున్నారు. బామ్మ చెప్పాక కూడా మా అమ్మ పార్లర్ అమ్మ వాడికే సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకు మీరు బాధపడుతున్నారు? మనంతా వచ్చినా సరే మనకి రూమ్ ఇవ్వలేదు. మన దగ్గర డబ్బు లేదనే కదా, నేను డ్రైవర్ననే కదా, నువ్వు పూలు అమ్ముతావనే కదా మనల్ని బాగా తక్కువ చేసి చూస్తున్నారు. మా అమ్మ కూడా అంతే. డ్రైవర్గా చేయడానికి మీరు బాధపడుతున్నారా? లేదు, అది నా వృత్తి. మనకి చేతనైన పని మనం చేస్తున్నాం, వాళ్ళకి చేతనైన పని వాళ్ళు చేస్తున్నారు. కానీ వాడు పెద్ద షాప్ పెట్టుకున్నానని పొగరుగా మాట్లాడుతున్నాడు. మనం మన గదిని శుభ్రంగా పెట్టుకున్నట్టు వాళ్ళు వాళ్ళ గదిని శుభ్రంగా పెట్టుకోలేరు. మంచి బట్టలు వేసుకోగానే సరిపోతుందా? గది కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. ఇల్లు, వాకిలి, ఒళ్ళు, మనసు శుభ్రంగా ఉంటేనే మనిషికి మంచిది. గదిలో ఫ్యాను ఏసీ మాత్రమే ఉన్నాయి. ఇక్కడ చల్లగాలి, ఆకాశంలో నక్షత్రాలు, వెన్నెల, పక్కన మీరు అన్నీ ఉన్నాయి. నాకు ఇక్కడే బావుంది. పడుకోండి. తెలుసు, కింద గదిలో గుర్రు పెట్టి నిద్రపోతున్నాడే వాడు. కాదు, ఉన్న దాంట్లోనే తృప్తి పడేవాళ్ళు. మనకా తృప్తుంది, అది చాలు. పడుకోండి. మావయ్య, మనోజ్కి పైకి తీసుకెళ్ళివు. ఏయ్ నిన్నే. నేనియ్యా. ఏంటి? ఇయ్యా. ఎంత పొగరే నీకు? నా మొగుడికి నేనిస్తా. అత్తమామలు కాబట్టి మీకిస్తా. రవి, శృతి చిన్నవాళ్లు కాబట్టి వాళ్ళకి ఇస్తా. మీ పెద్ద కొడుకి పెళ్లి కాలేదా? పెళ్ళాం లేదా? కాపురానికొచ్చిన ఇన్ని రోజుల్లో ఈ రోజే నా కోడలు కరెక్ట్ గా మాట్లాడింది. శభాష్ మీనా, ఇలాగే ఉండు. ఇదేంటి ఇంట్లో మీరే గొడవ లేవదీస్తున్నారు? ముందు మనోజ్ని లేపి షాప్ కి పంపించు. వాడెప్పుడో లేచి రెడీ అయిపోతూ ఉండుంటాడు. ఎందుకు నవ్వుతున్నావే? ఏమా మీ వారు సారు నిద్రలేచారా? లేదు మామయ్య, పొద్దుట్నుంచి 100 సార్లు నిద్రలేపాను. ఎప్పుడో లేచి రెడీ అయ్యాడన్నావు. షాప్ తెరవాలి కదమ్మా, వెళ్ళి లేపు. చిచ్చి, అందరికీ నవ్వులాటైపోయింది. అది చూసారా